చాలామందికి చదువు అవ్వదు. అది ప్రైమరీ కావచ్చు, సెకండరీ ఎడ్యుకేషన్ కావచ్చు. ఎంత చదివిద్దామన్నా వాళ్ళకి విద్య అబ్బకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఏ గ్రహ దోషం కారణం అవుతుందంటారు? మనం దీనికి మనం చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, కొంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారు. అందరూ చదువుకుని ఆ స్థితికి వచ్చారా? రాలేదుగా. కొంతమంది రాజకీయ నాయకులు అయితే చదువు తక్కువ ఉన్నా కూడా రాజకీయంగా ఉన్నతమైనటువంటి పదవులు కూడా పొందినటువంటి వాళ్ళు మనకు ఉన్నారు. మరి వీరందరూ కూడా చదువుకోకుండా అంత స్థితికి ఎలా వెళ్ళారు? కేవలం నవగ్రహం యొక్క యోగం వల్లే వెళ్ళారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ చదువుకి కెరియర్ డెవలప్మెంట్కి ఎలాంటి సంబంధం లేదు. సహజంగా కూడా ఇప్పుడు గురువు కొంత తక్కువ స్థానంలో ఉన్నా, శుక్రబలం కొంత తక్కువ ఉన్నా చదువు కొంత తక్కువ ఉంటుంది వాళ్ళు. కానీ కొంత సంగీతంలో ఇప్పుడు శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, సంగీత పరంగా వాళ్ళు చాలా రాణింపు ఉంటుంది. కొంతమంది సంగీతం వెళుతూ ఉంటారు, కొంతమంది క్రికెటర్స్ అవుతూ ఉంటారు, కొంతమంది వేరే వేరే వృత్తులు ఎంచుకుంటూ ఉంటారు. మరి వారు ఆ వృత్తుల్లో చాలా రాణింపు పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి.